వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా అద్భుతంగా ఈరోజు ప్రపంచాన్ని కూడా ఆకర్షించే విధంగా మన ఇంకి పాటలతో పాటు సాంస్కృతికమైనటువంటి అనేక రకాలైనటువంటి పాటలు తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నటువంటి యువతరం చాలా సంతోషం. ఎందుకంటే మనిషికి ఆహ్లాదపరిచేది, మనిషికి ఉత్సాహపరిచేది, మనిషిలో పడినటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఒక పాట రూపంలో చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి యువతరానికి మా వీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత అయినటువంటి మా వీరేష్ గౌడ్ గారికి, ఆయనే దీనికి రూపకల్పన చేస్తుడు, సహాయ సహకారాలు అందిస్తుడు. దానికి సంబంధించినటువంటి మా మిత్రుడు మన మహేష్ గారికి, అదేవిధంగా మా రాజు మర్కుంది గారికి, కొరియోగ్రాఫర్ అయినటువంటి గీత గారికి, అదేవిధంగా ధరణి గారికి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మన కాశీనాథుని యొక్క టెంపుల్లో చిత్రీకరించి, ఎందుకంటే కాశీనాథ్ టెంపుల్ అంటే విజయానికి మూలమైనటువంటి శివుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం అనేటువంటి దాని మీద వీళ్ళందరూ కూడా విచ్చేసి శివుడు కూడా నిండుగా ఆశీర్వదించి ఇలాంటి యువతరం సృజనాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు రావాలి. ఇంకా ప్రతిరోజు కూడా మంచి మంచి పాటలు వచ్చి ప్రజలు ఆనందంగా ఈ మధ్యలో మనం చూస్తున్న ప్రతి దానికి కూడా టెన్షన్ అనేటువంటి దానికి టెన్షన్కు విరుగుడు మా వీఆర్ఎస్ గారు మన వీరేష్ గారు చేస్తున్నటువంటి అద్భుతమైన పాటతో నిజంగా చెప్తున్నా కదా, టెన్షన్కు మందు మా మన వీరేష్ దగ్గర ఉందనేటువంటి దానికి కూడా వీళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన విజయం సాధించి భారత మాత గర్వించిన గొప్ప కొరియోగ్రాఫర్ కావాలి, గొప్ప డైరెక్టర్ కావాలి, గొప్ప యాక్టర్ కావాలి. మా వీరేష్ కూడా గొప్ప యాక్టర్ కావాలి, ధరణి కూడా గొప్ప యాక్టర్ కావాలి, మా గీతా గారు కూడా గొప్ప యాక్టర్ కావాలి, మా రాజు మర్కుంది కూడా మంచి ఉన్నత స్థాయి డాక్టర్ కావాలి, మన యాక్టర్ కావాలి, మా మహేష్ కూడా మంచిగా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక డైరెక్టర్ కావాలని చెప్పేసి కూడా ఆ పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట నిజంగా చెప్తున్నా కదా, మన సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కావాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాటలు విని మనందరూ కూడా వినిపించే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళందరూ తెలియజేసుకుంటూ సెలవుకున్నాను. జై హింద్, జై భారత్. మా మిత్రుడు వీరేష్ సడన్గా సర్ప్రైజ్ చేశాడు, సాంగ్ చేస్తున్నానంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు న్యూస్ ఛానల్లో మేము అందరం కొద్దిగా సోషల్ మీడియా యాక్టివిటీగా ఉండేవాళ్ళం. మా కూన వేణన్న గారు, మరి మా బన్నీ మహేష్, ఆల్రెడీ బన్నీ మహేష్ అంటే అందరికీ తెలిసిందే. మా కూనన్ అయితే యువ జన సంఘాల నాయకుడు కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. సో మా వీరేష్ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పాటతో ఆయన సక్సెస్ కావాలని, మరి ఆ పాటను కూడా ఆదరించి ప్రేక్షకులు మరింతగా విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ